ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కుంకుమ భరిణ తీసుకురాలేదే? క్షమించండి పెద్దమ్మగారు, నేను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే గడప దగ్గర మంటలు వచ్చాయి. ఇంతకు ముందు నువ్వు 2 సార్లు అమ్మవారి ముందుకు వెళ్ళావు కదమ్మా, మరిప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఇంక నోరు మోయి పెద్దిరాజు. అమ్మా అక్షయ, ఇంతకు ముందు నువ్వు వెళ్ళావా లేదా నిజం చెప్పమ్మా. అప్పుడు వెళ్ళానండి, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను. విన్నారు కదా? వింటున్నాను కదా అని ఎవరు ఏం చెప్తే అది వినను. ఒకరేమో పూజ గదిలోకి వెళ్ళిందని అబద్ధం చెప్తున్నారు, మరొకరేమో ప్రసాదం చేసిందని అబద్ధం చెప్తున్నారు. ఏ మీకు తమాషాగా ఉందా? ఎందుకురా అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకురా అందరూ అనవసరంగా అక్షయ్ని మా మీద రుద్దుతున్నారు? వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని నేను ముందే చెప్పాను కదా. ఇప్పుడు చెప్పండమ్మా, ఎవరు నిజాయితీ పరులు, మేమా వాళ్ళ? మన ఇంట్లో అన్ని గొడవలకి కారణం ఈ అక్షయే. ముందు ఈ అక్షయను బయటకు గెంటేయాలి. ఏ అక్షయ రావే. అరే రావే. పోవే. అమ్మా అక్షయ, ఏంటమ్మా ఈ దారుణం? నా మనవరాలు ఈ ఇంట్లో ఇలాంటి స్థితిలో ఉందా? అక్షయ్కి బట్టలు సంచిద్దామని వచ్చాను కాబట్టి ఈ అన్యాయాన్ని చూడగలిగాను. ఏం జరిగిందని నా మనవరాల్ని బయటికి నడుతున్నారమ్మా? మీ మనవరాలు చాలా గొప్పదని పొగిడారు, అందుకే టెస్ట్ పెట్టాం. అక్షయ్ని మనం అవమానించినట్టుగా అనుమానించినట్టుగా ఉంటుంది కదా అత్తయ్య. ఎవరి పనిలో వారుందాం. పూజ గదిలో ఏదో పనున్నట్టుగా వేద అక్షయ్కి పని చెప్తుంది. నిజంగా వెళ్ళగలిగే శక్తి ఉన్నదైతే వెళ్తుంది. పూజ గదిలో కుంకుమ భరిణ ఉంది, తీసుకొచ్చిస్తావా? అంతేనా? తీసుకొస్తాను పెద్దమ్మగారు. నా మనవరాలికి ఇలాంటి పరీక్షలు పెడతారా? ఇందుకే తీసుకొచ్చారమ్మా? అది కాదండి. ఇందాక గుడికొచ్చి మీ గురించి బాధపడిందమ్మా. మీ పాప దొరకాలని చీటీ రాసిచ్చిందమ్మా. మీరు మీ సొంత మనిషిలా చూసుకుంటారని అనుకున్నాను, కానీ ఏవేవో పరీక్షలు పెట్టి బలి చేద్దాం అనుకుంటున్నారా? ఎంత పాపం అమ్మా ఇది.
అమ్మా వేదవతి గారు, అక్షయ్కి మీరు పరీక్షలు పెట్టవలసిన అవసరం లేదమ్మా. అమ్మవారి అండ ఎప్పుడూ ఉంటుంది. మీ ఇంట్లో ఉంచటం ఇష్టం లేకపోతే చెప్పండమ్మా, మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. ఎన్ని గొడవలు జరిగినా అక్షయ్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేనండి. అక్షయ్ ఎక్కడికి రాదు. మా ఇంట్లోనే మా బిడ్డలా ఉంటుంది. జరిగిన దానికి క్షమించండి. నేను అక్షయ్తో మాట్లాడిన తర్వాత మీ ఇంట్లో ఉంచాలో ఉంచకూడదో నిర్ణయించుకుంటాను. అక్షయ, ఒకసారి రామ్మా. నిన్నీ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నానమ్మా. ఇన్ని బాధల మధ్యన నువ్వు ఉండవలసిన అవసరం లేదు. మన ఇంటికి వెళ్ళిపోదాం, పదమ్మా. అక్కడ కావేరి ఆంటీ నన్ను సహించదు కదా తాతయ్య. అక్కడికంటే ఇక్కడే నయం. అవని మేడం, శ్రీకర్ సార్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అది సరేనమ్మా. నువ్వు నిజంగా ఆ పూజ గదిలోకి వెళ్ళావా? ఇంతకు ముందు 2 సార్లు వెళ్ళాను తాతయ్య. పల్లెటూరులో ఆ రోజు ప్రసాదం కూడా నేనే తయారు చేశాను. మరిప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నానో నాకే అర్థం కావట్లేదు. పూజ గది ద్వారం దగ్గర ఇంతకు ముందు మంటలు రాలేదు. ఇంతకు ముందు నన్ను అమ్మవారు అడ్డుకోలేదు. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటుందో తెలియడం లేదు. అమ్మవారి లీలలు అంత తొందరగా అర్థం కావమ్మా. ఆ, అవును, నువ్వు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏమైనా జరిగిందేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి, మా కూతురికి తగిలిన దిష్టి పోవాలమ్మా. నా కూతురి ఆరోగ్యం బాగుపడి తొందరగా కోలుకునేలా చేయి తల్లి. గుర్తొచ్చింది తాతయ్య. దారిలో నా చెప్పులు తెగిపోయి అలా నడుచుకుంటూ వస్తున్నాను. హా, ఓ ఇంటి ముందు ఒక ఆమె రోడ్డు మీద ఏవో విసిరితే నేనేదో ధ్యాసలో ఉండి వాటిని తొక్కుకుంటూ వచ్చేసాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.